హాయ్ అండి. ఈరోజు వెజ్ పలావ్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు ఘీ వేసుకున్నానండి. తర్వాత బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ, లవంగాలు వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, టమోటాలు 4 తీసుకున్నానండి. 2 వచ్చి క్యూరీ లాగా చేశాను, 2 వచ్చి ముక్కల్లాగా కట్ చేసి వేశాను. దాంట్లోనే క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఫ్రై చేసానండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని ఎత్తి ఆ మసాలాలో వేయాలండి. రైస్ని ఇలా మసాలాలో వేసుకొని కొంచెం ఆయిల్లో రైస్ వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. దానికి 4 గ్లాసులు వాటర్ పోసాను. వాటర్ పోసి కుక్కర్ క్లోజ్ చేశాను. చూడండి, వెరీ టేస్టీగా ఉంటే లంచ్ బాక్స్లోకి ఈజీగా త్వరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా వస్తుంది. హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి. థ్యాంక్ యూ.